హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో ఇంకా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లు అయితే జరుగుతున్నాయి కదా. దీని గురించి కొన్ని అప్డేట్స్ అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తనుజ వాళ్ళ టీం అయితే విన్ అయిపోతుంది, అంటే ఇమాన్యుయల్ అయితే విన్ అయిపోతారనమాట. ఇక్కడ చూస్తే మాత్రం ఇక ఒక గ్రీన్ బ్యాడ్జ్ అనేది వస్తుంది అనమాట. అంటే వీళ్ళు ఒకళ్ళు సేఫ్ గా ఉండటానికి అనమాట. ఇది ఇప్పటికే చూస్తే ఈ టీంలో అయితే వీళ్ళైతే విన్ అయిపోతారు. అయితే సీక్రెట్ టాస్క్ కూడా పెట్టారనమాట. అది కూడా సుమన్ గారికి అనమాట. ఫస్ట్ ఒక టాస్క్ అయితే పెట్టారు, నేను మార్నింగ్ చెప్పాను ఒక టాస్క్. అదేంటంటే ఒకరిని లేపేసి సుమన్ గారు కూర్చోవాలంట. ఇది కూడా గ్రూప్ లో అనమాట. ఇక నెక్స్ట్ ఇంకొక టాస్క్ కూడా పెట్టారనమాట. దివ్య అలానే చూస్తే సుమన్ శెట్టి గారు వీళ్ళిద్దరు కలిసి మిల్క్ తాగాలంట. మిల్క్ తాగితే ఇక్కడ అది కూడా ఒకళ్ళ ముందు తాగాలి డైరెక్ట్ గా, అది కూడా నమ్మిచ్చి తాగాలన్నమాట. అంటే వాళ్ళు సీక్రెట్ టాస్క్ ప్లే చేస్తున్నారని తెలియకుండా తాగాలన్నమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ అయితే ఉంటారనమాట. పవన్ కళ్యాణ్ చూస్తుంటేనే తనని మాయలో పడేసి ఏదో ఒకటి చెప్పేసి వీళ్ళు అక్కడ మిల్క్ తాగేసి ఇక్కడ సక్సెస్ఫుల్ అవుతారనమాట. వీళ్ళు విన్ అయిపోతారు. సుమన్ గారికి అయితే ఒక కార్డు కూడా ఇస్తారనమాట. అదేంటంటే ఈ టాస్క్ నుంచి అవుట్ చేయటానికి ఇక్కడ సుమన్ గారికి వచ్చేసి ఒక కార్డు కూడా ఇచ్చారనమాట. దగ్గర సీక్రెట్ టాస్క్ లో అది కూడా అవుట్ చేసే ఒక పవర్ అనేది ఇప్పటికే సీక్రెట్ టాస్క్ లో విన్ అయిపోయినా అది సుమన్ గారి దగ్గర ఉంటది. మరి పవన్ కళ్యాణ్ ని ఎలా అవుట్ చేశాడు అనేది ఒక ట్విస్ట్ అనమాట. మొత్తం మీద చూస్తే పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే అవుట్ చేస్తున్నట్టు మనకున్న అప్డేట్ అయితే ఇదే అనమాట. మరి పవన్ కళ్యాణ్ తీసేస్తే వాళ్ళకే ప్రాబ్లం అయినా సరే మరి ఎలా తీసేశారు ఏంటి? ఇప్పటికే చూస్తే సీక్రెట్ టాస్క్ లో ఈయనకి ఇచ్చిన పవర్ అనేది ఒకరిని తీసేసే పవర్ అనమాట. మరి ఎలా చేశారు ఏంటి అనేది చూడాలి. మొత్తం మీద చూస్తే ఇలాగైతే ఉండబోతున్నాయన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే లైవ్ లో చూస్తుంటే మాత్రం ఇక్కడ దివ్య నిఖిత భరణి గారిని చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు సుమన్ గారితో మాట్లాడుతుంటే కూడా లైవ్ లో చూస్తే భరణి గారిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. ఇంకెవరితో కూడా మాట్లాడుతుంటే కూడా అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. అసలు ఎందుకు ఇదంతా? ఆమె గేమ్ ఆమె ఆడుకుంటే బాగుంటది కదా. వీకెండ్ లో మొన్న నాగసారి కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరు మీకు, అది కూడా ఎవరు పోటీగా ఉన్నారు, ఎవరిని మీరు బయటికి పంపించాలనుకుంటున్నారు అంటే ఇక్కడ బర్నీ గారిని బయటికి పంపించాలి, నాకు స్ట్రాంగ్ ప్లేయర్ ఆయనే, నాకు అది కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యేది కూడా నేను ఆయన వల్లే, కాబట్టి నేను ఆయన్నే బయటికి పంపించాలనుకుని ఇలా నేను అది కూడా పాయిజన్ ఇస్తున్నానని చెప్పింది. నిజంగా ఓవరాల్ గా చూస్తే మాత్రం నాకు దివ్య నిఖిత అయితే ఆమె ఓవర్ స్మార్ట్ గా గేమ్ అయితే ఆడుతుంది. భరణి గారు కూడా కొంచెం గట్టిగా మాట్లాడితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట. ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళే డిస్కషన్ చేసి ఒకవేళ అది కూడా సుమన్ గారు వాళ్ళే తీసేస్తే మాత్రం అది కూడా దివ్య నిఖిత సుమన్ ఇంకా ఇక్కడ ఎవరున్నారు, సాయి అనుకుంటా, సాయే కదా వీళ్ళ టీంలో ఉంది. మరి వీళ్ళే డిస్కషన్ చేసుకొని తీసేస్తారనుకోండి, నాకైతే ఇది చాలా అన్ఫేర్ అనిపిస్తుంది. మరి ఎలా తీసేస్తారు ఏంటనేది చూద్దాం. మొత్తం మీద చూస్తే ఇలాగైతే జరగబోతున్నాయి అనమాట. ఇంకా లేటెస్ట్ గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీకేమనిపించింది కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని ఫాలో అవుతుండండి.